ఇంకేమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకి కన్నుమూత, సినీ రాజకీయ ప్రముఖుల నివాళి. మైసూరులో నేడు కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. గాత్రమే ప్రయోగశాల, ప్రతి పాటలోనూ అమృతధార. 65 ఏళ్ల ప్రస్థానంలో వేలాది పాటలతో ప్రేక్షకులను ఓలలాడించిన జానకమ్మ. ఏపీలో ఎస్ఐఆర్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు. సీఎం చంద్రబాబు వెల్లడి. ఈ నెల 15న కూటమి పార్టీల సమన్వయ కమిటీ భేటీ. కర్ణాటకలో 3 సీఎంలు కలిస్తే తప్పేంటన్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మాదిరిగా తాను రహస్య సమావేశాలు జరపడం లేదని మండిపాటు. ఇరాన్పై 3వ విడత దాడులు చేపట్టిన అమెరికా. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు కొనసాగిస్తోందని యుఎస్ కమాండో ఆగ్రహం. ఫిఫా ప్రపంచ కప్ సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్. నార్వేపై 2-1 తేడాతో గెలుపు. మరో క్వార్టర్స్ లో తలపడుతున్న అర్జెంటీనా, స్విట్జర్లాండ్. వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేత నొస్కోవా. ఫైనల్లో ముచోవాపై గెలుపు. నేడు పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం సినల్, జ్వెరేవ్ పోరు. భారత సినీ చరిత్రలో కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన మధుర స్వరం మూగబోయింది. దక్షిణాది గానకోకిలగా సుప్రసిద్ధులైన గాయని ఎస్ జానకి వయో సంబంధ సమస్యలతో మైసూరులో కన్నుమూశారు. అక్కడే ఇవాళ ఆమె అంత్యక్రియలకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జానకమ్మ ఇక లేరన్న వార్త విని సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ గాన కోకిల అని, ఆమె స్వరం అజరామరమంటూ కొనియాడారు. కుటుంబ సభ్యులు సహా ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భాష ఏదైనా, బాణి ఎలాంటిదైనా తమ మధుర గాత్రంతో పాటను అమృతతుల్యం చేసి దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన విఖ్యాత గాయని ఎస్ జానకి స్వరం మూగబోయింది. 88 ఏళ్ల జానకి వృద్ధాప్య సమస్యలు, గుండెపోటుతో మైసూరులోని అపోలో ఆసుపత్రిలో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలో జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించారు. కుమారుణ్ణి కోల్పోయిన బాధతో ఆమె మానసిక వేదనకు గురయ్యారని, ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించినట్లు సన్నిహితులు తెలిపారు. వృద్ధాప్య సమస్యలకు తోడు గుండెపోటు రావడం వల్ల కన్నుమూశారని జానకి మనవరాలు అప్సరా వెల్లడించారు. అభిమానులు చివరచూపు కోసం ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఈ ఉదయం మైసూరులోని మహారాజా కళాశాల మైదానానికి తరలించనున్నారు. సాయంత్రం హెచ్డి కోటే రోడ్డులో ఉన్న కనియనహుండి ఫామ్ హౌస్లో అంత్యక్రియలు జరుగుతాయని కర్ణాటక మంత్రి యతీంద్ర తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఎస్ జానకి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జానకమ్మ మరణ వార్త తమ హృదయాలను కలచివేసిందని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారని ప్రముఖ నటుడు చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గాన కోకిల జానకమ్మ ఇక లేరనే వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమతో పాటు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులు, సినీ గాయకులు, సంగీత దర్శకులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దక్షిణాది గానకోకిల ఎస్ జానకమ్మ మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగింటి ఆడపడుచైన ఆమె 6 దశాబ్దాలకు పైగా ఎన్నో తరాలకు తన అమర గానంతో మురిపించారని తెలిపారు. గాయనీమణుల్లో
జానకి ఒక ఆణిముత్యం లాంటివారని, ఆమె గాత్రం ఎంతో మధురమైనదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. లోకేష్ సహా మంత్రులు, పలు పార్టీల నేతలు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళ మాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. జానకి మరణం పట్ల పలువురు తెలంగాణ మంత్రులు, పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. జానకమ్మ గాత్రం అజరామరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. ఆమె పాడిన వేలాది పాటలు, వైవిధ్యభరిత స్వరాలు చిరస్మరణీయమని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. జానకి మరణం పట్ల తమిళనాడు సీఎం విజయ్, ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం శివకుమార్ సహా ఆ రాష్ట్ర సినీ రాజకీయ ప్రముఖులు జానకి కుటుంబానికి సానుభూతి తెలిపారు. దక్షిణ భారత గానకోకిలగా పేరొందిన ఎస్ జానకి స్వరాలకు సరికొత్త సొబగులు అద్దారు. ఆమె గొంతే ఒక ప్రయోగశాల. ప్రతి పాటలోనూ అమృతధార కురిపిస్తారు. 3 ఏళ్ల బాలుడి నుంచి పండు ముసలి వరకు ఆయా వయసుల్లోకి పరకాయ ప్రవేశం చేసి మరీ ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించారు. ఒక గాయని 65 ఏళ్ల పాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయం కాదు. 5-6 తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీద పడిన ఆ ప్రభావం పాట మీద పడనివ్వకపోవడం ఒక్క ఎస్ జానకికే సాధ్యం. 65 ఏళ్లుగా పాటకి ప్రాణం పూసిన మహాగాయనిమణి స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకి సిరి ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. ఆ సంగీత రాజ్ఞి స్వర ప్రభంజనం అనన్య సామాన్యం. ఆమె గొంతు విప్పితే ప్రకృతి కూడా తన్మయత్వంలో మునిగిపోతుంది. అది జానకమ్మ పాటలోని గొప్పదనం. పద్నాలుగు భాషల్లో వేల కొలది పాటలు పాడిన జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పాలపట్ల గ్రామంలో పుట్టారు. వాళ్ల నాన్న సిస్లా శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యం చేసేవారు. 6 అక్క చెల్లెళ్లలో 4వ వారు జానకి. వాళ్ల కుటుంబం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కొంతకాలం ఉండి తర్వాత రాజమండ్రి చేరింది. చదువుకోమని బడికి పంపినా జానకికి చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. ఎంతసేపు పాటల మీదే ధ్యాస. 10 ఏళ్ల వయసులో పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి చేరారు. స్వరాల గురించి జానకికి నేర్పడం అనవసరం. ఆమెకు జన్మతః అద్భుత స్వరం ఉందని భావించిన ఆమె గురువు ఏకంగా ఒకేసారి నగుమోము కనలేని వంటి కీర్తనల నుంచే సంగీత శిక్షణ మొదలుపెట్టారు. కానీ జానకి ధ్యాసంతా సినిమా పాటల మీదే ఉండేది. రేడియో ఆమె గురువని చెప్పాలి. లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే పాటలు తప్ప మరే పాటలు వినేవారు కాదు. 1957లో సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు జానకితో ఓ తమిళ చిత్రంలో ఓ విషాద గీతాన్ని తొలిసారిగా పాడించారు. 1957లో తొలిపాటే ఘంటసాలతో కలిసి పాడే ఛాన్స్ లభించింది. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంలో పెండ్యాల స్వరపరిచిన నీ ఆశ అడి ఆశ అనే విషాద గీతాన్ని ఘంటసాలకు సహగాయనిగా పాడారు. విశేషమేమిటంటే వివిధ భాషల్లో జానకి పాడిన మొదటి పాటలన్నీ విషాద గీతాలే. భారతదేశంలోని టాప్ 4 ఫీమేల్ సింగర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన జానకి సినీ గాయనిగా తన స్వర జీవితం మొదలైన మొదటి సంవత్సరంలోనే 6 భాషల్లో 100 పాటలు పాడారు. ఆ రోజుల్లోనే కాదు, ఈనాటికి అది ఒక రికార్డుగా నిలిచిపోయింది. శాస్త్రీయ సంగీతంలో తనకు థియరీ తెలియదంటూ వినమ్రంగా చెప్పే జానకి తన స్వర జైత్ర యాత్రలో సాధించిన విజయాలు అన్యులకు అసాధ్యం. 4 తరాలకు చెందిన కథానాయికలు వారే స్వయంగా పాడారేమో అన్నంతగా సహజంగా గొంతు మార్చి పాడడం జానకికే చెల్లు. ఇక చిన్నారి గొంతుల్ని అనుకరించడంలో జానకిది ప్రత్యేకమైన శైలి. తెలుగు సినిమాల్లో ఈమెలా పసిపిల్లల గొంతుల్ని అనుకరించిన మరో గాయని లేదు. దక్షిణాదిన దిగ్విజయంగా సాగిన జానకి స్వర సమీరం 4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలను మోసుకెళ్లింది.
తెలుగింటి నుంచి 5 నంది అవార్డులు, 4 తమిళనాడు స్టేట్ అవార్డులు, 12 సార్లు కేరళ పురస్కారాలు, ఒడిశా ప్రభుత్వం నుంచి సైతం ఓ పురస్కారం, ఇంకా తమిళనాట కలైమామణి, ఉత్తరాదిన సురసింగర్ గౌరవాలు జానకి కీర్తి కిరీటంలో కలికితురాళ్లయ్యాయి. 60 దశకం నుండి 70వ దశకం మొత్తం మీద ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ జానకి చేత కొన్ని వందల హిట్ పాటలు పాడించారు. ఇళయరాజా శకం ప్రారంభం కావడంతో ఆయన జానకి విస్తృతమైన అవకాశాలు కల్పించారు. 1977లో వచ్చిన 16 ఏళ్ల వయస్సులో జానకి ఆలపించిన సిరిమల్లె పువ్వా ఈ రోజుకి మనల్ని పరవశి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, కెవి మహదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి, కోదండపాణి, సత్యం, చలపతిరావు, రమేష్ నాయుడు వంటి దిగ్గజ సంగీత దర్శకుల నిర్దేశకత్వంలో అజరామరమైన పాటలు పాడే అవకాశం జానకి దక్కింది. తిరుగులేని స్వర సంపదతో జానకి కెరియర్ ఎదురులేకుండా సాగింది. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జాపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి ఘంటసాల, డాక్టర్ రాజ్ కుమార్, వాణి జయరాం, కెజె యేసుదాస్, ఎల్ఆరీశ్వరి, పి జయచంద్రన్, పి లీలా, కెఎస్ చిత్ర, సుజాత, పిబి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది. ఇక మలయాళ చిత్రసీమ గురించి చెప్పాలంటే జానకి మలయాళంలో కొన్ని వేల పాటలు పాడి రంజింపజేసింది. బప్పీలహరి ప్రసాద్ స్టూడియోలో ఒక తమిళ చిత్రానికి జానకి చేత మొదట పాటలు పాడించారు. ఆమె స్వరంలో ఉన్న మెరుపుకు ముగ్ధుడై హిందీలో సాహెబ్, సుర్ సంగం, ఝూటీ, మయూరి, సత్యమేవ జయతే, మే తేరే లియే వంటి సినిమాలలో కొన్ని పాటలు పాడించారు. ఫ్రెంచ్, సింహళీస్, జాపనీస్ భాషల్లో కూడా జానకి పాటలు పాడటం విశేషం. ఇలా మొత్తం 17 భాషల్లో ఆమె సుమారు 70,000కు పైగా పాటలు పాడి ఉంటారని ఓ అంచనా. జానకి 2 సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. 1987లో ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన చందమామ రావే, 1990లో నిర్మించిన జడ్జిమెంట్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పింది. అలాగే ఉషా కిరణ్ మూవీస్ సంస్థ 1989లో నిర్మించిన మరొక సినిమా మౌన పోరాటానికి సంగీత దర్శకత్వం కూడా నిర్వహించింది. 2016 చివర్లో విడుదలైన పత్ కల్పనకళ్ అనే ఒక మలయాళ చిత్రానికి మిథునీశ్వర్ సంగీత దర్శకత్వంలో ఆరేరారో ఆరేరారో అనే జోలపాట పాడారు. ఈ పాటను అక్టోబర్ 4, 2016న అబుదాబిలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ ముఖ్య నేతలు, జోనల్ కోఆర్డినేటర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ఈ నెల 15న కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. పార్టీ ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాల్లో త్వరలో నియామకాలు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో గొడ్డలి పట్టే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ఎస్ఐఆర్, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇరిగేషన్ క్యాలెండర్, యూరియా సరఫరా యాప్, అన్నదాత సుఖీభవ నిధుల జమ, ఈ నెలలో తల్లికి మందనం నిధుల విడుదల వంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసిందన్న చంద్రబాబు ఎమ్మెల్యేలకు రీఓరియంటేషన్ కోసం ఆగస్టులో 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ముంబై వెళ్లనున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లి పవన్ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ను తిడుతున్న తిట్లు తమ వద్ద ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు పార్టీ మారేందుకు ఎవరెవరిని కలిశారో కూడా తనకు తెలుసునని శనివారం మీడియా సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాలన్న ఆయన ఆ విషయాన్ని మీడియా ప్రతినిధులైన హరీష్ రావు, కేటీఆర్లకు చెప్పాలని సూచించారు. సాగునీటి పంపకాలపై ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై విమర్శలు చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరిగా తాను రహస్య సమావేశాలు జరపడం లేదని ఆగ్రహం వ్యక్తం
వ్యక్తం చేశారు. తాను రాజమహల్ కట్టించినట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఇటీవల నిర్మాణం చేసిన బోధి పెవిలియన్కు మీడియా ప్రతినిధులను తీసుకెళ్లారు. బాత్రూంల వరకు తీసుకెళ్లిన సీఎం వీటికేమీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు వేటిని తమ ప్రభుత్వం పక్కన పెట్టలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాళేశ్వరం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందని ఎక్స్లో పేర్కొన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి గోదావరి జిల్లాలను ఎత్తిపోసి పంటలను కాపాడాలని రిటైర్డ్ ఇంజనీర్లు బీఆర్ఎస్ తపన పడుతుంటే సీఎం మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో A380 విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సుముఖత వ్యక్తం చేసింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సర్హాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని సీఎం కోరారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కానున్న మరో 2 విమానాశ్రయాల్లో కూడా MRO ఆపరేషన్స్ కొనసాగించాలని సీఎం కోరారు. విమాన సర్వీసులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్కు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరగా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. చిప్ల ఉత్పాదనలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ CMP ప్యాడ్ల తయారీకి సంబంధించి దేశంలోనే తొలి టెక్నాలజీ హబ్ను హైదరాబాద్లోని టీవర్క్స్లో ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. చిప్ తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జపాన్ సంస్థ తోహకేకే హబ్ ఏర్పాటు కోసం హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడంపై సంస్థ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ విపణిలో డిమాండున్న ఇలాంటి సంస్థలు తెలంగాణకు రావడం సంతోషకరమని, ఇది రాష్ట్రంలో చిప్ల రంగానికి ఊతమిచ్చే కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు. This is absolutely a state of art CMP pad processing which has come down to India. This is the first time ever. Many CMP pad processing will be there, but the unique machine where caters to the multi utility functions of the CMP pad. And in fact, we have been all fascinated. Exactly a year ago, when the general manager of this Toho Keki and their team who are here, they were been doing R&D over here, trying to explore what can be done in this part of our city, and especially in the T-Works. When I had, opportunity to meet them, and they made it possible today by bringing. SIR ప్రక్రియ వేగంగా పారదర్శకంగా చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని కూకట్పల్లి, KPHB, ముషీరాబాద్ ప్రాంతాల్లో SIR ప్రక్రియను సుదర్శన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పించాలని CEO స్పష్టం చేశారు. ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను వెంటనే డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. ఫారాల పంపిణీ తిరిగి తీసుకునే విధానంపై BLOలను అడిగి తెలుసుకున్నారు. హెల్ప్ డెస్క్ల పనితీరును పరిశీలించారు. ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ విషయంలో ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. అందుబాటులో లేని ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారంలో 2002 జాబితాలో ఉన్నవారు ఎలా నింపాలి, లేనివారు ఏం చేయాలనే విషయాలను ఓటర్లకు సుదర్శన్ రెడ్డి వివరించారు. మాతృభాషలో మాత్రమే మన భావాలను సంపూర్ణంగా వ్యక్తీకరించగలమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్యే అన్నారు. విజయవాడలో జరిగిన 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలకు జస్టిస్ జ్యోతిర్మయ్యతో పాటు హోంమంత్రి అనిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రమదావనం అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. తుపాకీ కంటే పుస్తకమే సమాజాన్ని మారుస్తుందని ఈ సందర్భంగా అనిత వివరించారు. న్యాయరంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని, చదువుతోనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని జస్టిస్ జ్యోతిర్మయ్యి పేర్కొన్నారు. తెలుగు భాష స్ఫూర్తి కోసం తాను రోజు బోర్డుపై ఒక మంచి సందేశాన్ని రాస్తుంటారని గుర్తు చేసుకున్నారు. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. నిబంధనలు ఉల్లంఘించిందనే నెపంతో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌకపై IRGC హెచ్చరిక కాల్పులు జరపగా నౌక ఇంజన్ రూమ్ తీవ్రంగా దెబ్బతింది. అందులోని సిబ్బంది గల్లంతైనట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్పై 3వ విడత క్షిపణి దాడులకు దిగింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టినట్లు US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. హర్ముజ్ సురక్షితంగా మారేంత వరకు గత నెలలో కుదిరిన శాంతి చర్చలు ముందుకు
సాగవని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఈ జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుందని, దీని గుండా వెళ్లే నౌకల నుంచి పన్నులు వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులు అత్యవసరంగా సమావేశమై సురక్షిత ప్రయాణ మార్గాలపై చర్చలు జరిపారు. అంతకుముందు ఇరాన్ దాడులకు పాల్పడితే వేల క్షిపణులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిఫా ప్రపంచ కప్లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు నార్వేపై 2-1 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 36వ నిమిషంలో నార్వే ఆటగాడు ఆండియాస్ షెల్డరప్ అద్భుతమైన గోల్ చేసి ఇంగ్లాండ్ను ఆశ్చర్యపరిచాడు. తొలి విడతలోని ఆధిక్యం సాధించిన నార్వే సంబరాల్లో మునిగిపోయింది. అయితే తొలి సగభాగం ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్హామ్ సూపర్ గోల్తో స్కోరును సమం చేశాడు. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు దారితీసింది. ఎక్స్ట్రా టైం ప్రారంభమైన 3వ నిమిషంలోనే జూడ్ బెల్లింగ్హామ్ మరో అద్భుతమైన గోల్ కొట్టి ఇంగ్లాండ్కు 2-1తో తిరుగులేని విజయాన్ని అందించాడు. 1966 వరల్డ్ కప్ విజేత అయిన ఇంగ్లాండ్ సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ టైటిల్ పోరుకు చేరడానికి కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో విజేతతో ఇంగ్లాండ్ జట్టు సెమీఫైనల్లో పోటీ పడనుంది. వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేతగా చెక్ రిపబ్లిక్కు చెందిన లిండా నోస్కోవా సరికొత్త చరిత్ర సృష్టించింది. తోటి దేశస్తురాలు కరోలినా ముచోవాతో జరిగిన ఫైనల్ పోరులో 6-2, 5-7, 6-3 తేడాతో విజయం సాధించింది. తద్వారా కెరీర్లోనే తొలి గ్రాండ్ స్లామ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గత 4 ఏళ్లలో వింబుల్డన్ గెలిచిన 3వ చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణిగా నిలవడం సహా 2011లో క్విటోవా తర్వాత ఈ టైటిల్ సాధించిన అతిపిన్న వయస్కురాలిగా నోస్కోవా రికార్డు సృష్టించింది. మరోవైపు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ నేడు జరగనుంది. ఇటలీ ఆటగాడు డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్ విజేత అలెగ్జాండర్ జ్వెరేవ్తో తలపడనున్నాడు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.